హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. సో ఇప్పుడే జిమ్ నుంచి ఇంటికి వచ్చిన. చాలామంది స్ట్రగుల్ అయ్యేది డైట్లో ఎక్కడంటే వాళ్ళకు కుక్ చేసుకోవడానికి టైం లేక. సో దానికోసం మీకు ఒక ఆల్ ఇన్ వన్ చికెన్ రెసిపీ అనేది చూపిస్తా చూడండి. లైక్ దీంట్లో మనం కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, ఫైబర్ ఎవ్రీథింగ్ అన్ని ఇంక్లూడ్ చేసుకొని చేస్తాం. దీనికి మీకు కావాల్సింది ఒక ప్రెషర్ కుక్కర్ అంతే. దీంట్లోకే మనం ఎవ్రీథింగ్ యాడ్ చేసి ఈ మీల్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఫస్ట్లీ నేను దీంట్లోకి ఒక 2 టమోటాస్ అనేవి కట్ చేసి పెట్టుకున్నాను. దీంతో పాటు ఆనియన్, చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా అనేది లేదు, మీరైతే యాడ్ చేసుకోండి. సో దీన్ని మంచిగా స్మాలర్గా వేసుకుందాం. మీరు ఎలా అయినా కట్ చేసుకోండి, నా దగ్గర ఇది ఉంది కాబట్టి నేను దీంతో వేస్తున్నా. ఓకేనా? ఇది నేను బెంగళూరులో బై చేసినాను. సో ఆన్లైన్ లింక్ అయితే నా దగ్గర లేదు. మీకు నచ్చినది అయితే చేసుకోండి, చాలా బాగా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆనియన్స్. ఈ మీల్ విషయానికి వచ్చినట్లయితే పెద్దగా టైం ఉండదన్నమాట. జస్ట్ ఒక 15 మినిట్స్ కుక్కర్లో మనకు కావాల్సినవన్నీ పెట్టేస్తే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. లైక్ రైస్, చికెన్, ఎవ్రీథింగ్ అన్నీ ఒకే దాంట్లో కుక్ అయిపోతాయి. లైక్ ఇప్పుడు రిమైనింగ్ యాడ్ చేద్దాం. చిల్లీస్, మీరు చిల్లీస్ ప్లేస్లో కావాలంటే కారం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా అయిపోయింది. ఇంకా కొంచెం గ్రైండ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇంత చాలన్నమాట నాకైతే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఇలా కుక్కర్ తీసుకోవడం. నేనైతే ఒక 1/2 కిలో చికెన్ అనేది తీసుకున్నాను, దీంతోపాటు లివర్ అనేది. ఇది ప్యూర్లీ చికెన్ బ్రెస్ట్ అనమాట. అంటే దీంట్లోకి మనం ఇప్పుడు దీన్ని యాడ్ చేద్దాం. లైక్ ఇంకా కొంచెం స్మాలర్గా గ్రైండ్ చేయొచ్చు, బట్ చాలు. సో ఇది ఇనిషియల్ అయిపోయింది. దీని తర్వాత మనం లైక్ కొంచెం టర్మరిక్ పౌడర్, దాంతోపాటు కొంచెం సాల్ట్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు ఎక్స్ట్రా ఫైబర్ కోసం నేను ఈ గ్రీన్ బఠానీ అనేది యాడ్ చేస్తున్నా. లైక్ దీని నుంచి కార్బోహైడ్రేట్ వస్తుంది, దాంతోపాటు ఫైబర్ అనేది కూడా వస్తుంది మంచిగా. చాలా బాగుంటాయి ఇవి మధ్య మధ్యలో మనకి తినేటప్పుడు. సో ఇవి యాడ్ చేసుకున్నా. లైక్ మెజర్ చేసి చేసుకోవచ్చు, బట్ నేను మీకు చూపించడానికి అలా చేస్తున్నా. దాని తర్వాత బ్రౌన్ రైస్. మీరు కావాలంటే వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు, నేనైతే బ్రౌన్ రైస్ వేసుకుంటున్నా. సో ఇప్పుడు మనం ఎవ్రీథింగ్ యాడ్ చేసినాం. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏముండవు, మంచిగా మిక్స్ చేసుకోవడమే దీన్ని. మీరు ఈ బఠానీ ప్లేస్లో మీరు కావాలంటే బీన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఫైబర్ కోసం. నేను మామూలుగా బీన్స్ అనేవి యాడ్ చేస్తాను. ఈరోజు నాకు బఠానీ ఉన్నాయి కాబట్టి బఠానీ యాడ్ చేసిన. సో ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేద్దాం. వాటర్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. తక్కువ యాడ్ చేయద్దండి, ఎక్కువ యాడ్ చేసినా పర్లేదు, ఎక్కువ విజిల్స్ వస్తాయి. కాకపోతే తక్కువ యాడ్ చేయద్దండి. సో నేను ఇన్ని వాటర్ యాడ్ చేసినాను, మీరు చూసుకున్నట్లయితే. సో ఇది. సో ఇప్పుడు దీన్ని నేను ఒక 4 to 5, 6 ఇప్పుడు మనం ఇది కుక్ అయ్యేటప్పుడే లైక్ మనం అర్థమవుతుంది అనమాట. ఒక 5 to 6 విజిల్స్ తర్వాత మనం కొంచెం దీనికి దగ్గరగా వెళ్ళి, నేనేం చేస్తానంటే దీనికి దగ్గరగా వెళ్ళి ఇలా చౌబెట్టి వింటాను అనమాట. లైక్ కుక్ అవుతుంది, లోపల వాటర్ ఉన్నాయా లేదా అలా తెలుస్తుంది. లేకుంటే మీరు మధ్యలో ఆఫ్ చేసి లైక్ ఓపెన్ చేసి చూడొచ్చు ఇంకా వాటర్ ఉన్నాయా లేదా అని చెప్పేసి. మ్యాక్స్ నాకు తెలిసి 7 to 8 విజిల్స్, ఒకవేళ మీరు ఎక్కువ వాటర్ వేస్తే. లేకుంటే 6 విజిల్స్కి అంతా కుక్ అయిపోతుంది. మనం దీన్ని క్లోజ్ చేయడమే. ఇంకా సారీ, ఇప్పుడు గుర్తుకొచ్చింది, వీడియో చేస్తా ఒకటి మర్చిపోయినా. చికెన్ మసాలా. లైక్ మీరు చికెన్ మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చు. ఏ చికెన్ మసాలాని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే హోమ్ మేడ్ చికెన్ మసాలా యాడ్ చేస్తాను. నేను మర్చిపోయినా, అదే ఏదో మిస్ అవుతుంది, ఏదో కలర్లో లైట్ కలర్ ఉంది అనుకుంటా. అంటే ఇప్పుడు అర్థమైంది. ఈ చికెన్ మసాలాని మిక్స్ చేద్దాం. సో చికెన్ మసాలా మీకు నచ్చింది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే దీంట్లోనే ఎవ్రీథింగ్ ఉంటాయి. సో మీరు నాలుగు మర్చిపోద్దండి. దీన్ని క్లోజ్ చేయడమే. ఇలా తీసి ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసి, సో ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే లైక్ కొంచెం ఇలా చెవు దగ్గర పెడితే లైక్ లోపల వాటర్ ఉండి బాయిల్ అయ్యే సౌండ్ ఎలా వస్తుంది అలా వస్తుంది. అలా కాకుండా లైక్ అదేం రాలేదంటే లైక్ కంప్లీట్ కుక్ అయినట్టు. లేదా మీరు మధ్యలో స్టవ్ ఆఫ్ చేసి ఓపెన్ చేసి వాటర్ ఉన్న లేదా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది కుక్ అయ్యేలోపు మనం బాత్ చేసి వద్దాం. మళ్ళీ కలుద్దాం. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ ఇలా విజిల్స్ అయినా కూడా కొన్ని వాటర్ అనేది ఇలా మిగిలితే మీరేం చేయొచ్చు అంటే ఎయిదర్ ఇంకొక విజిల్ పెడితే బెటర్, లేదా మరీ తక్కువ వాటర్ ఉంటే ఇలా కొద్దిసేపు జస్ట్ ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు ఇలా ఓపెన్లో పెట్టేయచ్చు. జస్ట్ ఇలా కొద్దిసేపు అంతే, మరీ ఎక్కువ సేపు పెట్టద్దండి, మాడిపోతుంది.
సో ఆ వాటర్ ఎవాపరేట్ లోపు మనం క్రియేటిన్ తీసుకుందాం. సో వర్కౌట్ అయిపోయింది కాబట్టి పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటాను నేను క్రియేటిన్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లేవర్ తీసుకోవచ్చు. లైక్ నా దగ్గర చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. నాకు ఎప్పుడు ఏ ఫ్లేవర్ తీసుకోవాలనిపిస్తే ఆ ఫ్లేవర్ అనేది తీసుకుంటాను అనమాట. ఒక్కొక్కసారి అన్ఫ్లేవర్డ్ కూడా వాడుతూ ఉంటా. లైక్ ఇప్పుడు ఇది అన్ఫ్లేవర్డ్, ఇది వచ్చేసి మామూలుగా ఏదైనా ఓట్ మీల్లో లేదా ప్రోటీన్ షేక్స్లో అలా వేసుకుంటా. ఎప్పుడైనా ఇలా లంచ్తో పాటు తినేటప్పుడు చిల్డ్ వాటర్తో ఇలా మీల్తో పాటు ఒక కూల్ డ్రింక్ లాగా ఇది తాగుతా. లైక్ ఇది కివీ కిక్ ఫ్లేవర్ అనమాట. పోస్ట్ వర్కౌట్లో ఇలా ఒక మీల్తో పాటు తీసుకుంటే అబ్జర్ప్షన్ కూడా బాగుంటుంది, బెటర్ రికవరీ ఉంటుంది. సో అదనమాట. ఒకవేళ మీరు క్రియేటిన్ బై చేయాలనుకుంటే wellverse.inకి విజిట్ చేసి దాంట్లో మీరు బై చేయొచ్చు. మీకు ఇష్టమైన ఫ్లేవర్ అనేది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. ట్రాపికల్ ట్యాంగో, కివీ కిక్, వాటర్ మిలన్ వేవ్, కొత్తగా లెమన్ లైమ్ అని వచ్చింది. ఇలా చాలా ఉంటాయి. మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. చెక్అవుట్ టైంలో మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలనుకుంటే నా కోడ్ దినేష్ అనేది యూస్ చేయొచ్చు. ఓకేనా? చేర్స్. అండ్ నాకు ఇలా ముద్దగా తినడం అంటే ఇష్టం అనమాట. లైక్ మీకు పొడిగా కావాలనుకుంటే దీన్ని ఏం టచ్ చేయకూడదు. నాకు ఇలా ముద్దగా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఇలా తిప్పుకుంటున్నా. లైక్ రైస్ అంతా బ్రేక్ అయ్యి మంచిగా బ్లెండ్ అవ్వడానికి. మన రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఒకవేళ ప్లెయిన్గా పొడిగా కావాలనుకుంటే లైక్ విజిల్స్ అనేవి ఇంకొక 2 విజిల్స్ ఇస్తే మొత్తం నేను 6 విజిల్స్కి స్టాప్ చేసినాను. ఇంకొన్ని వాటర్ అయితే ఉన్నాయండి. మీరు ఒకవేళ వాటర్ తక్కువ పోసుకుంటే అప్పటికి సెట్ అయిపోయేది, లేదా ఇంకొక 2 విజిల్స్ మళ్ళీ పెడితే సెట్ అయిపోతుంది అనమాట. దీని మీద లాస్ట్ ఫైనల్గా ఒకటి మిగిలింది, అది చేయాలి. సో మన మీల్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మంచిగా సర్వ్ చేసుకోవడమే. కొంచెం బిస్మిల్లాబాద్ లాగా చేసుకున్నా. అంటే ఇంకొంచెం వాటర్ పోయేంత పెట్టచ్చు, కానీ ఆకలి ఆగట్లేదు. అందుకే లైక్ నేను ఇది రీల్స్లో కూడా చేసి చూపిస్తాను. ఏమో నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడు దీని మీద ఎక్స్ట్రా యాడ్ ఆన్గా ఫర్ గుడ్ ఫ్యాట్స్ కోసం 1 స్పూన్ ఆఫ్ ఘీ అనేది యాడ్ చేస్తాను. లైక్ ఘీ 1 స్పూన్ ఆఫ్ ఘీ. ఇప్పుడు ఇది ఒకేసారి తినను, ఇది 2 మీల్స్గా డివైడ్ చేసుకుని తింటా. దీన్ని మీరు కర్డుతో పేర్ చేసుకుని తినచ్చు, చాలా బాగుంటుంది. సో ఇదనమాట మన మీల్. టేస్ట్ వైజ్ బాగుంటుంది, ఆల్రెడీ తిన్నాను కాబట్టి. చికెన్ బాగా కుక్ అయింది, రైస్ బాగా కుక్ అయింది, మన గ్రీన్ బటానీ కూడా చాలా బాగుంది. టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా డైట్ ఫాలో అవ్వడానికి, టైం సేవ్ చేసుకోవడానికి ఇదైతే కంపల్సరీ మీరు ట్రై చేయండి. సో అదనమాట మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.